మనసు బాగాలేనప్పుడు లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లోనూ దేవాలయానికి వెళ్ళాలి అనుకోగానే మనసులో ఏదో చెప్పలేని ఒక ఆనందం. మనసులో ఎంత బాధ ఉన్నా, శరీరంలో ఓపిక లేకపోయినా ఎక్కడలేని ఉత్సాహంతో చక్కగా తలారా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఎంతో ఉత్సాహంగా దేవాలయానికి బయలుదేరతాం. అందులోనూ ముఖ్యంగా స్త్రీలైతే తలారా స్నానం చేసి జారుముడి వేసుకుని, కాళ్లకు పసుపు రాసుకుని, ముఖాన చక్కటి బొట్టు పెట్టుకుని, సిగలో కాసిని పువ్వులు పెట్టుకుని, కొబ్బరికాయ, పళ్ళు, పసుపు, కుంకుమ, ధూపం, దీపం, నైవేద్యం అన్నిటినీ సమకూర్చుకుని గుడికి బయలుదేరతారు. వారిని అలా చూడగానే కంటికి మహదానందంగా ఉంటుంది. ఇదో ఎత్తైతే గుడి దరిదాపుల్లోకి చేరుకుంటున్నాం, మరి కాస్త దూరం వెళితే గుడి కనిపిస్తుంది అనుకుంటూ ఉండగానే మనల్ని తన్మయత్వానికి గురి చేసేది సుదూరం నుంచి వినిపించే ఆలయ ఘంటారావాలు. మనం జీవిత చర్మాంకానికి చేరుకునేసరికి ఎన్నో వేల రకాల ధ్వనులను విని ఉంటాం. కానీ గుడిలోని ఘంటారావానికి మించిన ఆహ్లాదకరమైన శబ్దం మరొకటి ఉండదు, మనం వినలేం కూడా. దేవాలయాల నుంచి వచ్చే ఘంటారావాలను వినడం ఓ అద్భుతమైన అనుభవం. చేతికి అందే ఎత్తులో ఉన్న గంటను అందుకోవడం పెద్దలకు ఓ ఆచారమైతే పిల్లలకు ఒక సరదా. ఇంతకీ ఈ ఘంటారావం వెనుక ఏదన్నా శాస్త్రీయత ఉందా అంటే చాలా జవాబులే లభిస్తాయి. దేవాలయంలోకి అడుగు పెట్టే సమయంలో మన మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. ఇంటి సమస్యలో, బయట సమస్యలో, ఆర్థిక సమస్యలో, మనోవేదన ఏదో ఒకటి బాధ పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఏదో ఒక బాధతోనే ఆలయంలోకి ప్రవేశించేవారు ఎక్కువ. అలాంటి మనసుల్ని ఒక్కసారిగా మేల్కొలిపి వచ్చిన పని చూడు అని హెచ్చరిస్తుంది ఘంటానాదం. అంటే అన్యమనస్కంగా ఉన్న మన దృష్టిని ఒక్కసారిగా దేవుని మీదికి మరలుస్తుందన్నమాట. గంటలో ఉండే కంచు, రాగి వంటి లోహాలు అన్నీ కలిసి ఓ చిత్రమైన శబ్దాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో ఈ శబ్దం ఓంకారనాదాన్ని పోలి ఉంటుంది. ఆ గంట శబ్దాన్ని వినగానే మనస్సంతా భక్తి భావనలతో నిండిపోయి అంతకు ముందు ఉన్న మనోవ్యధను కాసేపు పక్కకు నెట్టేస్తుంది. గంటను మోగించగానే ఆ శబ్దం ఒక్కసారిగా మోగి ఆగిపోదు. కొన్ని క్షణాల పాటు దాని తరంగాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆ తరంగాలు మన షట్చక్రాల మీద పనిచేస్తాయని మీకు తెలుసా? శ్రావ్యమైన ఆ ఘంటారావాలు గుడి ఉన్న ప్రతి చోట ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. పండుగలు, పర్వదినాల్లో దేవాలయాల నుంచి నిరంతరం వినిపించే ఘంటానాదాలు చుట్టుపక్కల ప్రజల్లో భక్తి భావాన్ని నింపుతుంటాయి. గంట మోగించడం అంటే దేవునికి మన రాకను తెలియచేయడమే కాదు, తండ్రి, పరంధామ, సర్వాంతర్యామి, నీ శరణు కోరి నీ ముందు నిలుచుని ఉన్నాను అనే సవినయంగా వేడుకోవడమే. ఇళ్లలో పూజ చేసుకునేటప్పుడు కూడా గణపతిని ప్రార్థించిన తరువాత అగమార్థం తూ దేవానాం గమనార్థం తూ రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటూ గంటను మోగించాలి. దైవిక శక్తులను మేల్కొల్పుతూ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పారద్రోలుతూ ఘంటానాదంతో తాను దేవతలను ఆహ్వానిస్తున్నానని ఈ వాక్యాల వెనుకున్న అర్థం. దైవిక శక్తులు అంటే మనలోని ధార్మిక భావనలు అని పెద్దల అంతరార్థమూ కావచ్చు. పైగా అలికిడి ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి పురుగు పుట్ర తిరగడానికి ఇష్టపడవు. మన దేవాలయాలన్నీ ఒకప్పుడు నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండేవి. ఇప్పటికీ చాలా దేవాలయాల్లోని గర్భాలయాలు చీకటిగానే ఉంటాయి. రోజులో ఎప్పుడో ఒకప్పుడు ఘంటానాదం వినిపిస్తూ ఉండటం వల్ల విషకీటకాలు ఆయా ప్రదేశాలకు దూరంగా ఉంటాయి. ఇలా ఘంటానాదం గురించి, గంట గురించి మనం చెప్పుకోవాలే కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. రాబోయే వీడియోల్లో ఆ విషయాల్ని కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.
ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.